నేనే సార్. అన్నీ మనం ప్లాన్ చేసినట్టుగానే జరుగుతున్నాయి. కోర్టుకు తీసుకువెళ్లే దారిలో ఆయుధాలతో వచ్చిన కొందరు ముసుగు మనుషులు మాజీ కలెక్టర్ని వాహనాలను ఆపి బలవంతంగా తీసుకెళ్లిపోయారు. కమిషనర్, వెరీ గుడ్. రేపు సూర్యోదయం కల్లా రైల్వే ట్రాక్ మీదో ఓవర్ బ్రిడ్జ్ మీదో ఒక తల దొరుకుతుంది. మన జిల్లా కలెక్టర్ తల. వాడికి ఆ శాస జరగాలి కమిషనర్. ఆ తర్వాత ఈ నగరం మా మనుషుల సామ్రాజ్యమే. ప్రతి జంక్షన్లోనూ వాళ్ళు విజృంభిస్తారు. ఇక నాకు ఎదురనేదే ఉండదు. బడబాగ్నిలో రగులుతున్న నగరం మీద రాబందులా ఎగురుతూ ఉంటాడు ఈ మాగంటు కృష్ణమూర్తి. ట్రస్ట్ us. We will save you. Force, get ready. కాదర్ హుస్సేన్ అతని మనుషులు హైజాక్ చేసినట్లుగా నా నుంచి నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావే, అది నువ్వు చేస్తున్న తప్పు. కొంచెం సేపటి తర్వాత ఛానల్స్లోనూ పత్రికల్లోనూ ఒక హాట్ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం అవుతుంది. తీవ్రవాద సమూహాల సహాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించిన మాజీ జిల్లా కలెక్టర్ని సిటీ పోలీస్ కమిషనర్ అయిన జార్జ్ మాథ్యూ ఐపీఎస్ తుపాకీతో కాల్చి చంపారని. ఆ తర్వాత నీ అంత్యక్రియలు జరగటమే అఫీషియల్ గాను అనఫీషియల్ గాను. మేమిక్కడ ఉండగా నువ్వు ఆయన మీద చేయి కూడా వేయలేవు. షూట్ దెమ్. తీవ్రవాద సంస్థల సహకారంతో తప్పించుకోవడానికి ప్రయత్నించిన జిల్లా కలెక్టర్ని సిటీ పోలీస్ కమిషనర్ జార్జ్ మాథ్యూస్ ఐపీఎస్ షూట్ చేశారు కదూ. ఏమన్నా ఇప్పుడు అది బ్రేకింగ్ హాట్ న్యూస్ అఫీషియల్ గా కదరా? యారా కమిషనర్, నా విషయంలో నువ్వు ఆలోచించి చేయాలనుకున్న అదే తంత్రం ప్రయోగించి ఈ నగరంలో క్రూడ్ క్రిమినల్ అయిన నిన్ను లేపేయటం చేతకాక కాదు. మాగుంట కృష్ణమూర్తి ఎక్కడున్నాడో నాకు, ఈ ప్రజలకి తెలియాలి. కలెక్టర్, ఈ జార్జ్ మాథ్యూస్ అంటే ఎవరో నీకు అర్థం కాలేదు. కట్టేసి దౌర్జన్యం చేయటం కాదు. ధైర్యం ఉంటే ఈ కట్లు విప్పి చూడు, నేనెవరో చూపిస్తాను. ఇదే నీ చిట్ట చివరి నవ్వు, గుర్తుంచుకో. నేను ఈ సిటీకి వేరే టీంని పిలిపిస్తాను, ఇంతకంటే రుస్తుం లాంటి వాళ్ళని. అది నీ వల్ల కాదురా. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే నాలాంటి వాళ్ళు, వీళ్లలాంటి వాళ్ళు, ఈ దేశ ప్రజలకు నిజాయితీగా సేవ చేయాలనుకునే ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నంత వరకు. జేమ్స్, ఒరే కమిషనర్, ఎవరో విదేశీయులు విసిరే పచ్చ నోట్లు 4 చూస్తే చాలురా, నీలాంటి ఆఫీసర్లందరికీ చొంక కారిపోతుంది. వాళ్ల బూట్లు నాకుతారు. అది కాదు సార్, నాకేమీ తెలీదు. నోరు మూసుకో. నీలాంటి వాడిని నమ్మి ఈ సిటీ లా అండ్ ఆర్డర్ చేతికిచ్చినప్పుడు నాలాంటి నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు మీ నుంచి ఎంతో ఆశిస్తామయ్యా, ఎంతో సేవ చేస్తారని. ఎలా సంపాదించావు ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి, క్రిమినల్ కనెక్షన్స్?